నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో శనీశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు విశేష సంఖ్యలో స్వామిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం గుడివాడ మండలం వలివర్తిపాడుకు చెందిన నిరుపేదకు ఎలక్ట్రిక్ ఆటో అందజేసిన చంద్రబాబు హర్షం వ్యక్తం చేస్తున్న ఆటో డ్రైవర్ రజనీకాంత్ ఉత్తర కర్ణాటకను ఆనుకుని కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం తెలుగు రాష్ట్రాల్లో కురవనున్న భారీ వర్షాలు సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు దక్షిణ కైలాసంగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో శనీశ్వర స్వామికి శని త్రయోదశి సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ముందుగా కలశ స్థాపన, గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశానికి పుష్పాలతో పూజలు చేసి స్వామికి పాలు, పెరుగు, తేనె, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామిని పూలమాలలతో అలంకరించి ఆపై కర్పూర హారతి సమర్పించారు. విశేషంగా భక్తులు అభిషేకంలో పాల్గొన్నారు. ఖర్చులు తగ్గాలి, ఆదాయం పెరగాలి అనే విధానంలో ఏపీ ప్రభుత్వం పనిచేస్తుందనడంలో సందేహం లేదు. ఆటోలు నడుపుకుంటున్న పేదలకు ఆదాయం పెరగాలనే ఉద్దేశంతో బ్యాటరీ ఆటోలకు ప్రాధాన్యం కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 15న కృష్ణా జిల్లా గుడివాడ మండలం వలివర్తిపాడుకు చెందిన ఆటో డ్రైవర్ రేమల్లి రజనీకాంత్కు ఇచ్చిన మాట ప్రకారం ఎలక్ట్రిక్ ఆటోను ముఖ్యమంత్రి చంద్రబాబు అందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలక్ట్రిక్ ఆటో పంపించడంతో సంతోషంగా ఉందని డ్రైవర్ రజనీకాంత్ తెలిపారు. ఆగస్టు 15వ తారీఖున అన్నా క్యాంటీన్కి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రావడం జరిగింది గుడివాడ. ఆ రోజు ఆటో డ్రైవర్ల పేర్లు నా పేరు ఇస్తుంటే నేను ఏమనుకున్నానంటే ఈ ఎదర కుర్చీలో ఉంటామేమో మైక్ ఇచ్చి మాట్లాడమంటారేమో అనుకున్నాను. అది కాకుండా ముఖ్యమంత్రి గారు పక్కన కూర్చొని నారా చంద్రబాబు నాయుడు గారు పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడి నువ్వేం చేస్తావని అడిగారు. నేను ఆటో తోలుతానని చెప్పాను. ఇంకో విషయం కూడా చెప్పానండి, 2017 వరకు కూడా నేను డ్రైవర్నేనండి. 2017 తర్వాత నేను ఎస్సీ కార్పొరేషన్ లోన్లో ఆటో తీసుకున్నానని కూడా చెప్పానండి. అంతే కదండి. ఆయన అడిగారు, మీరు డీజిల్ ఆటో తోలుతున్నారా పెట్రోల్ ఆటో తోలుతున్నారా అని అడిగారండి. అడిగినప్పుడు నేను చెప్పిన సమాధానం అంటే డీజిల్ ఆటో తోలుతున్నానని చెప్పాను. అది ఖర్చు తగ్గియాలంటే ఎలా మార్గం అవుతుందని అడిగారు. పెట్రోల్ ఆటో తోలుతున్నారా డీజిల్ ఆటో తోలుతున్నారని
ముఖ్యమంత్రి గారు అడిగారండి. అడిగినప్పుడు నేను డీజిల్ ఆటో తోలుతున్నాను అన్నాను. ఖర్చు తగ్గే ఉపాయం ఏమైనా ఆలోచించావు అన్నారండి. అడిగినప్పుడు లేదండి, నేను దీన్ని తోలుకుంటా పిల్లల్ని చదివించుకుంటానికి సరిపోతుందండి, దాని ఆలోచన చేయలేదు అని చెప్పాను. అప్పుడు దాన్ని ఎలక్ట్రికల్ ఆటోగా మార్చడానికి నీకేమన్నా తెలిసిన వాళ్ళు ఉన్నారు, నీకేమన్నా ఐడియా ఏమన్నా ఉందా అని అడిగారు. దాని గురించి నాకు ఎటువంటి ఐడియా లేదండి, కానీ అది కొనాలంటే కాస్ట్ ఎక్కువ అవుద్దని చెప్పానండి. నేను సుమారు 3 లక్షలన్నర 4 లక్షలు ఉంటుందని చెప్పాను. చెప్పినప్పుడు కలెక్టర్ గారిని పిలిచి ఇతను గురించి ఆలోచించండి, అది కన్వర్ట్ చేయటానికి ఏమైనా కుదురుద్దేమో, ఆ ఇంజిన్ తీసేసి బ్యాటరీ పెడితే ఏమైనా అవుద్దేమో అని మాట్లాడమన్నారండి. తర్వాత ముఖ్యమంత్రి గారు సభ అయిపోయినాక వెళ్ళిపోయారండి. కలెక్టర్ గారు నన్ను పిలిచారు. పిలిచి చాలా చోట్ల ఫోన్ చేశారండి, ఇంజనీర్లకు కానీ ఈ ఆటోమొబైల్ వాళ్ళకి ఫోన్ చేసి ఇలా మార్చడం కుదురుద్దా అని అడిగారండి. అడిగినప్పుడు అది ఇంకా మన రాష్ట్రంలో ఇంకా రాలేదంటండి. ఈ డీజిల్ ఇంజిన్ తీసి బ్యాటరీ అమర్చడం ఇంకా మన రాష్ట్రంలో ఇంకా రాలేదని అన్నారు. అన్నాక తర్వాత ఈ బ్రేక్ ఇన్స్పెక్టర్లను కూడా పిలిచారండి. వాళ్ళు అడిగారు, నీకు ఎలక్ట్రికల్ ఆటో ఇస్తారయ్యా, మరి నీకు ఏ కంపెనీ అయితే బాగుంటుంది అన్నారండి. అప్పుడు నేను తోటి డ్రైవర్లను కనుక్కుంటే అప్పి బ్యాటరీ బండి బాగుంటుందని చెప్పారు. అది తీసుకుంటానని చెప్పాను. అది గుడివాడలో కూడా లేకపోతే గుంటూరు నుంచి రప్పించినట్టున్నారండి. సమయం 8 ఆ టైం అయింది. అది వచ్చేసరికి కలెక్టర్ గారు కూడా వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పారండి, ఏ టైం అయినా బండి వేసుకొని ఇంటికి వెళ్ళమన్నారు, మిమ్మల్ని బండి తీసుకొని ఇంటికి వెళ్ళమని చెప్పారండి. ఆ బండి వేసుకొని నేను ఇంటికి వచ్చానండి. తర్వాత అది ఛార్జింగ్ పెట్టుకుంటా ఛార్జింగ్ మెషిన్ అవన్నీ ఇచ్చారండి. అవి కూడా ఇప్పుడు వైర్లు లాగుతున్నారు. ఉత్తర కర్ణాటకను ఆనుకుని ఉన్న తెలంగాణ ప్రాంతంలో ఆవర్తనం విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాలతో పాటు ఏపీలో కూడా పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతోనే ఆదివారం ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపర్లు చెట్ల కింద, పోల్స్, టవర్స్ కింద బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలు, దాడులను ఖండిస్తూ హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పట్టణంలో కాగడాల ర్యాలీ నిర్వహించారు. భారతదేశంలో ఉన్న ముస్లింలకు కల్పిస్తున్న సదుపాయాలు గాని ఏ ఇతర దేశాలు హిందువులకు కల్పించడం లేదన్న విషయాన్ని గ్రహించి హిందువులపై దాడులను ఆపాలని తెలిపారు. బంగ్లాదేశ్లోని మైనారిటీ హిందువులను ఏదైతే ఉందో అది ఒకప్పటి అఖండ భారత్ లో భాగంగా ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం పాకిస్తాన్ విడిపోవడం, పాకిస్తాన్ మళ్ళీ మరి బంగ్లాదేశ్ గా విడిపోవడం, ఇప్పుడు ఆ రోజు ఉన్నటువంటి భారతదేశం పాకిస్తాన్ గా బంగ్లాదేశ్ గా 2 ముక్కలుగా విడిపోయి ముస్లిం మెజారిటీ ప్రజలతోటి అక్కడ జీవనం కొనసాగుతూ ఉండడం అందరికీ తెలిసిన విషయమే. కానీ భారతదేశంలో చక్కటి ప్రజాస్వామ్యం వర్ధిల్లుతూ అనేక కోట్ల మంది ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రజాస్వామ్యంతో కూడినటువంటి జీవితాన్ని నిర్వహిస్తున్నటువంటి గడుపుతున్నటువంటి సందర్భంలో మరి ఇప్పుడు పాకిస్తాన్ లో జరుగుతున్నటువంటి అల్లర్లు, అరాచకాలు ఏవైతే ఉన్నాయో ఈ గురి చేస్తున్నటువంటి సందర్భం ఏదైతే ఉందో అది మనందరం కూడా ఖండించవలసిన విషయం. మరి భారతదేశంలో ఉన్నటువంటి ఎవరైతే ముస్లింలు ఉన్నారో వారికి మనం ఇక్కడ కల్పిస్తున్నటువంటి రక్షణ కానీ, మనం ఇక్కడ కల్పిస్తున్నటువంటి సదుపాయాలు కానీ మరి ఏ ఇతర ముస్లిం రాజ్యంలోనూ కూడా హిందువులకి అక్కడ కల్పించడం అనేటువంటిది జరగట్లేదు. మరి అటువంటి చొరవ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ముస్లిం దేశాలన్నీ కూడా తీసుకోవాలని, బంగ్లాదేశ్ లో ఈ రోజు జరుగుతున్నటువంటి ముస్లిం అరాచక దాడులు ఏవైతే హిందువులపై జరుగుతున్నాయో వాటినన్నింటినీ కూడా ప్రపంచం అంతా ముక్తకంఠంతో ఖండించి హిందువులకు రక్షణ కల్పించాలని హిందూ ఐక్య జాగరణ సమితి తరఫున, పాలకొల్లో ఉన్నటువంటి ధర్మ పరిరక్షణ సమితి తరఫున కోరుకుంటున్నాం. హిందువులంతా కూడా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా సుఖజీవనం కొనసాగించాలని, సౌభాతృత్వంతో వాళ్ళు జీవించాలని కోరుకునేటువంటి విధానం ఏదైతే ఉందో దానికి అన్ని వర్గాలు, అన్ని మతాలు ప్రపంచవ్యాప్తంగా చేతోటి కల్పించాలని భారత ప్రభుత్వం కూడా అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువులకి మరి సహాయ సహకారాలు అందించి వాళ్ళంతా కూడా సుఖంగా సంతోషంగా ఉండేలాగా మరి వాళ్ళకి
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో డ్వాక్రా గ్రూపులో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలిని కలిసి కోరారు. శనివారం మధ్యాహ్నం మాజీ ఎమ్మెల్యే వర్మ మత్స్యకార సంఘాల నాయకులతో కలిసి కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం డ్వాక్రా సంఘాల అవినీతిపై విచారణ చేపట్టాలని కలెక్టర్ను వర్మ కోరారు. అనంతరం వర్మ మీడియాతో మాట్లాడుతూ పిఠాపురంలోని ప్రధానంగా 2 సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చినట్లు వివరించారు. కొత్తపల్లి టీడీపీ మండల అధ్యక్షులు అనిశెట్టి సత్యానందరెడ్డి, మత్స్యకార నాయకులు సూరాడ రాజు, చొక్కా దావీద్, భూషణం, కొవిరి రాంబాబు, అప్పన్న, అమోరియా పాల్గొన్నారు. నియోజకవర్గానికి సంబంధించి కొన్ని మత్స్యకారుల సమస్యల మీద కలెక్టర్ గారిని కలవడం జరిగింది. అవన్నీ కూడా వివరించడం జరిగింది. అదేవిధంగా కొన్ని గ్రామాలకు సంబంధించి గ్రీవెన్సెస్ కూడా ఉన్నాయి, అవి కూడా తెలియజేయడం జరిగింది. అన్నిటికంట కొత్తూరు విలేజ్లో డ్వాక్రాల్లో సుమారు 11 కోట్లు ఒక్కొక్కరు 3-4 బ్యాంకుల నుంచి తీసుకోవడం జరిగింది. ఆ సమయంలో ఉన్న ఏపీఎం అవనండి, ఆ స్టాఫ్ అవనండి, తీసుకున్న సమయంలో వాళ్ళందరూ దానికి జవాబుదారు. దీని మీద కూడా త్వరితగతిన ఎంక్వైరీ చేయమని అడిగాం. ఎందుకంటే ఆ వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ఇప్పుడు ప్రజలు భరాయించాలంటే భరాయించే పరిస్థితుల్లో డ్వాక్రా మహిళలు లేరు కాబట్టి ఇవన్నీ తెలియజేశాం. మత్స్యకార పెద్దలు మేమందరం కూడా కలిసి మత్స్యకార సమస్యల మీద పెద్దలందరూ కూడా కలెక్టర్ గారు వివరించారు. మొగ ఏదైతే ఉందో మొగ దగ్గర జరిగే ఇబ్బందులు, బోట్లు విరిగిపోయి మత్స్యకారులు వేటగాళ్ళు చనిపోవడం, దాంతోపాటుగా పార్కింగ్, బోట్స్ పార్కింగ్ ఏదైతే ఉందో దాని విషయాలు అన్నీ కూడా కూలంకషంగా పెద్దలు కలెక్టర్ గారితో మాట్లాడారు. కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి వారి సమస్యలను పూర్తి చేస్తారు. కాకినాడ పోర్టు పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా సునీల్ కుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాకినాడలో కొంచెం వెనుకబడిన ప్రాంతమైన పోర్ట్ ఏరియాలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ పోర్ట్ ఏరియాలో హెవీ ట్రాఫిక్, వెహికల్స్ మూవ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. దాని నిమిత్తము ట్రాఫిక్ సిబ్బందితో మా లోకల్ పోలీస్తో ఇక్కడ జంక్షన్స్లో ఎప్పటికప్పుడు ట్రాఫిక్ కానిస్టేబుల్ పెట్టి ఇక్కడ అన్నెసరీగా పార్కింగ్ చేసిన వెహికల్ ఏదైనా ఉంటే వాళ్ళ డ్రైవర్స్ మీద వాళ్ళ మీద చర్య తీసుకుంటుంది. లారీలు లోడింగ్ అన్లోడింగ్ వెళ్ళే పరిస్థితుల్లో అక్కడ కూడా ట్రాఫిక్ ఎక్కువగా ఆగిపోతుందని నా నోటీస్కి వచ్చింది. వాటి నిమిత్తం బ్లూ కోట్ లాంటిది ఏర్పాటు చేసి ఆ ఏరియాలో కూడా ఫ్రీగా ట్రాఫిక్ ఫ్లో అయ్యేలా చూస్తాం. అదేవిధంగా ఈ రాత్రులు ఈ దొంగతనాల నిమిత్తము 2 బీట్లు సర్వే చేయడం జరుగుతుంది. అదేవిధంగా నూతనంగా మన ఎస్పీ గారు సిబ్బందిని అంతా ఒక ప్రదేశాన్ని అమలు చేసి వాళ్ళందరూ కూడా బీట్ సిస్టాన్ని పెంచడం జరిగింది. దాని ప్రకారం మన పోర్ట్ ఏరియాలో కూడా ప్రతి ఏరియాలో కూడా బీట్స్ బాగా తిరిగేలాగా దొంగతనాలని నివారించడం కోసం ఈ యొక్క ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన పోర్ట్ ఏరియాలో డంపింగ్ యార్డు, రాజీవ్ గృహకల్ప ఏరియాలో, సామమూర్తి నగరం, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో నైట్ టైము ఈ బైకుల మీద ర్యాష్గా డ్రైవ్ చేయడము, అదేవిధంగా ఈ గంజాయి వంటి మత్తు పదార్థాలకి ఈ కొద్దిగా లోతట్టు ప్రాంతం కాబట్టి కొత్తగా ఇది డెన్సిటీ జనాభా తక్కువగా తిరుగుతుంటారు కాబట్టి ఈ ఏరియాలో కూడా నిఘా పెట్టడం జరిగింది. మీ సమస్యలు ఏమంటే మాకు చెప్పుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా ప్రజలు పోలీసు వారికి సహకరించండి. మీ ఏరియాలో కొత్త వ్యక్తులు కానీ కొత్త కొన్ని ఏదైనా ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఏమైనా జరుగుతున్నాయి, ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతున్నాయని తెలిసిన ఎలా మాకు సమాచారం ఇచ్చిన అటువంటి ఇట్లు ప్రివెంట్ చేయగలుగుతామని తెలియజేసింది. అదేవిధంగా ఈ బహిరంగ ప్రదేశాల్లో ఎవరైతే ఈ మద్యాన్ని సేవించినట్లయితే, అక్కడ గుమ్ముగుడినట్టయితే అట్టి వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.